కృపావార్త అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనం నేర్చుకుంటున్నాం. గత భాగాలలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యములను లోతైనటువంటి వివరణ ద్వారా దేవుని మహాకృపను బట్టి మనం అంతా నేర్చుకున్నాం. ఇక ఆ మాటలకు కొనసాగింపుగా ఈరోజు కూడా ఉన్నతమైనటువంటి సంగతులను మనం అధ్యయనం చేద్దాం. ఈరోజు మన పాఠ్యాంశం ఆగూరు పలికినటువంటి దేవోక్తులలో మన పాఠ్యాంశము ఏదనగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యం నుండి. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవకుదువు. ఇక్కడ ఆగూరు దేవోక్తుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఆగూరు దేవోక్తుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఎంత గొప్పవి దేవుని మాటలు! మనుషుల మాటలు చాలా దిగువ స్థాయిలో ఉంటాయి, దేవుని మాటలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాయి. మనుషుల మాటలకు దేవుని మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని మాటలు ఎంత గొప్పవి, దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవి అనగానే చూడండి, ఆగూరు వర్ణిస్తున్నాడు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. దేవుని మాటలన్నీ అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలలో కొన్ని మాటలు మాత్రమే గొప్పవి, కొన్ని మాటలు అంతగా ప్రాధాన్యత లేనివి అని చెప్పడానికి వీలు లేదు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము పెట్టబడటం అంటే అర్థం ఏంటి? శుద్ధి చేయటానికి ఏదైనా ఒక లోహాన్ని పుటము వేస్తారు, అంటే వేడి చేస్తారు, పుటము పెడతారు. శుద్ధి చేయటానికి లోహాన్ని ఏం చేయాలి? కరిగించాలి, వేడి చేయాలి. అప్పుడు ఆ లోహం ఒకవైపుకి వచ్చేస్తుంది, మలినం మరోవైపుకి వెళ్ళిపోతుంది. శుద్ధి చేయబడినటువంటి లోహాన్ని తీసేస్తారు, మలినాన్ని పాడేస్తారు. మీకు అర్థమవుతుందా? లోహాన్ని ఎలా శుద్ధి చేస్తారు అంటే, లోహములో అంతర్గతంగా ఉండిపోయినటువంటి మలినాన్ని ఎలా వెలికి తీస్తారు అనగానే లోహాన్ని ఏం చేస్తారు? వేడి చేస్తారు. మెటల్ని హీట్ చేస్తారు. అది ద్రవీభవన స్థాయి అని ఒకటి ఉంటుంది. అది ద్రవీభవించేటువంటి ఒక స్థాయి, ఒక టెంపరేచర్ ఉంటుంది. అక్కడి వరకు కూడా దానిని వేడి చేస్తే అప్పుడు ఆ యొక్క లోహము ద్రవీభవించి మలినం ఒకవైపుకి వెళ్ళిపోతుంది, చక్కని మేలిమి లోహం మరోవైపుకి వస్తుంది. దీనిని పుటము వేయడం అంటారు. దేవుని మాటలన్నీ కూడా శుద్ధి చేయబడిన మాటలు. ఒక లోహాన్ని మీరు ఎలాగైతే వేడి చేసి శుద్ధి చేస్తున్నారో, దేవుని మాటలు అంత పవిత్రమైన మాటలు, శుద్ధి చేయబడిన మాటలు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, దేవుని ఆశ్రయించాను, దేవుడే నమ్మకం అనుకున్నాను, దేవుని మీదే నా బ్రతుకును నేను నిలుపుకున్నాను, రేపటి దినాన ఇదిగో ఈ మాటలన్నిటినీ దేవుడు నిలబెడతాడా? దేవుని మాటలను నేను నమ్మాను, రేపటి దినాన నాకు మేలు కలుగుతుందా అనేటువంటి సందేహం ఏమైనా మీలో ఉందేమో, జాగ్రత్త. ఆ సందేహాన్ని ఇప్పుడే మీరు తుడుపు పెట్టండి. ఆయన ఒక కేడెము, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. మనిషి దేవుని మాటను పెడచెవిని పెడతాడు. దేవుడు ఎప్పుడు కూడా మాటను తప్పడు. మనిషి దేవుని మాటను పెడచెవిని పెడితే అప్పుడు దేవుని మాట ఆ మనిషిలో నెరవేరదు. మనిషి దేవుని మాటను పెడచెవిని పెట్టాడు అనుకోండి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇక నెరవేరదు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే, దేవుని మాట నెరవేరాలంటే మనం ఖచ్చితంగా ఉండాలి, మనం విధేయతతో ఉండాలి, మనం నమ్మకత్వంతో ఉండాలి. అంతే. విషయం అంతా కూడా మన దగ్గరే ఉంది.
మనము నమ్మకత్వంతో ఉన్నామా, దేవుని మాట నెరవేరుతుంది. ఆయన కేడమండి, ఆయన ఆశ్రయం. చూడండి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుని మాటల దగ్గరకు వచ్చేసరికి చాలా ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఆయన మాటలు పుటము పెట్టబడినటువంటి మాటలు కదా. ఎవరు ఆయనను ఆశ్రయించినా ఆయన వారికి ఒక కేడుముగా కనిపిస్తున్నాడు కదా. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇంత చక్కని దేవుని బోధ విషయంలో ఏ ఒక్కరూ కూడా ఆయన మాటలతో ఏమీ చేర్చకూడదు. ఎందుకంటే మనుషుల మాటలు ఎటువంటివి? మలినకరమైన మాటలు, మలినముతో నిండిన మాటలు. చాలా బోధలను నేను గమనిస్తూ ఉంటాను. దేవుని వాక్యాన్ని ఒకటి తీసుకుంటారు, ఆ తర్వాత లోక సంబంధమైన వాటన్నిటిని కలిపేస్తారు ఇందులో. ఏమంటే మంచి ఉదాహరణను మీరు తీసుకోండి, అది కూడా సత్య సంబంధమైనదై చక్కగా దేవుని వాక్యాన్ని వివరించేదై ఉన్నప్పుడు తీసుకోండి. లోకంలో ఒక ఉదాహరణ తీసుకోండి, కాదనలేదు. ఒక ఉపమానాన్ని తీసుకోండి, కాదనలేదు. కానీ పనికి మాలిన ప్రతి చెత్త తీసుకుని వచ్చి దేవుని బోధలో మీరు కలిపేస్తే, దేవుని వాక్యానికి మీరు అర్థాన్ని పోగొట్టేస్తే, ఆ పెడార్థాలు మీరు తీస్తే, లోక సంబంధమైనటువంటి ఏవేవో పుస్తకాలను తీసుకొచ్చి ఆ పుస్తకంలో ఇలా ఉంది, ఈ పుస్తకంలో ఇలా ఉంది కనుక ఇలా చెబుతున్నారని మీరు చెబితే, దేవుని మాటలతో మీరు ఇదిగో మనుషుల మాటలను చేర్చినట్టే. అలా చేర్చవద్దని ఆగూరు ఇక్కడ ఒక రకంగా హెచ్చరిస్తున్నాడు. చక్కని మాటలను చక్కనివిగానే ఉంచాలి. ఏమంటే శుద్ధి చేసిన తర్వాత ఒక బంగారాన్ని కావచ్చు, ఒక వెండిని కావచ్చు, మరలా మట్టిలో పడేయాలనుకుంటామా? అంతెందుకండి, ఉతికినటువంటి బట్టను మరల మనం మట్టిలో పడేయాలనుకుంటామా? ఇష్టం వచ్చినట్టు దానిని ఉంచుతామా? లేదు, జాగ్రత్తగా మడతపెట్టి బీరువాలో పెడతాం. అదే వాడేసినటువంటి బట్టనైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేయచ్చు. ఎందుకంటే ఎలాగో ఉతుకుతాం కనుక, దానికి కాస్త దుమ్ము దోగరి అంటుకున్నా మరలా ఎలాగో ఉతుకుతాం కనుక ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. కానీ చక్కగా నీట్గా ఉతికినటువంటి వస్త్రాన్ని అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? లేదు. ఇది ఉతికినటువంటి వస్త్రము కనుక జాగ్రత్తగా మడత పెట్టాలి, దుమ్ము దోగరి తగలకుండా బీరువాలో పెట్టుకోవాలి, ఒక షెల్ఫ్లో పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి అయినప్పుడు దేవుని మాటలతో ఎందుకు మనుషుల మాటలను చేరుస్తున్నారు? దేవుని మాటలతో మలినాన్ని చేర్చకండి. ఇదే విషయాన్ని ఆగూరు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, జాగ్రత్త. ఆయన గద్దించాడంటే అసలు నిలబడగలవా? ఆయన గద్దించాడంటే ఆయన సన్నిధిలో నిలబడగలవా? అందుచేతనే చాలా భయంతో వణకుతో దేవుని బోధ చేయాలి. దేవుని వాక్యాన్ని నలుగురికి నేర్పించేటప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసా? ఒకవేళ పవిత్రమైనటువంటి ఆయన మాటలకు నేను ఏమైనా మలినాన్ని కలిపేస్తున్నానా అని నిరంతరం మనం పరీక్షించుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా బోధ చేసేటువంటి వారు పరీక్షించుకుంటూనే ఉండాలి. ఏమాత్రం కూడా ఆయన పవిత్రమైనటువంటి మాటలకు మలినాన్ని చేర్చటానికి వీలు లేనేలేదు. గొప్ప మాటలు ఆయనవి, ఉన్నతమైన సంగతులు ఆయనవి. ఆయన ఖచ్చితంగా గద్దిస్తాడు. ఒకవేళ తప్పుడు మాటలను ఆయన మాటలకు చేర్చి పెడార్థాలు తీసి దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునే విధంగా మనుషులను తప్పుత్రోవ పట్టిస్తే ఖచ్చితంగా ఆయన గద్దిస్తాడు. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. అప్పుడు దేవుడు నిన్నేమంటాడంటే, వాక్యాన్ని బోధించావు బోధకుడా అని అనడు, నీవు అబద్ధికుడు అంటాడు. ఎందుకంటే నా మాటలకు కలుపకూడనటువంటి తప్పుడు మాటలను నీవు కలిపి మనుషులకు నీవు నా మాటలను అపార్థం చేశావు కనుక నీవు అబద్ధికుడవు అని దేవుడు గద్దిస్తాడు, జాగ్రత్త అని ఆగూరు తెలియజేస్తున్నాడు. ఎంత చక్కని బోధ చూడండి, ఎంత చక్కని వివరణ చూడండి. ఆగూరు తన్ను తాను తగ్గించుకున్నవాడై ఉన్నతమైనటువంటి దేవుని మాటలకు ఉన్నటువంటి ఉన్నతమైన విలువను ఇదిగో ఇక్కడ వ్రాస్తున్నాడు. దేవుని మాటలు చాలా పవిత్రమైనవి, పుటము పెట్టబడిన దేవుని మాటలు. నిజంగా ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కేడెము వంటివాడు కనుక ఆ మాటలకు ఏమి చేర్చకండి అయ్యా. మీకు రాకపోతే నెమ్మదిగా ఉండండి, నిమ్మలంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. మీకు రాకపోతే నేర్చుకోండి, అంతే తప్ప ఏదో చెప్పేయాలని, క్రొత్త సంగతిని బోధించాలని తప్పుడు బోధలు మాత్రం చేయకండి. దేవుని వాక్యమునకు ఇతరమైనటువంటి
తప్పుడు అర్థాలనిచ్చేటువంటి మాటలను మీరు చేర్చకండి. మీరు అబద్ధికులగుదురు. దేవుడు నిన్ను గద్దించునేమో, నీవు అబద్ధికుడు వగుదువు, జాగ్రత్త అని ఆగూరు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇంకను అనేక వాక్య భాగాలలో మనకు సంగతులు కనిపిస్తున్నాయి. వాటిని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 111వ కీర్తన 7వ వాక్యం నుండి మీరు చూడండి. 111వ కీర్తన 7వ వాక్యం నుండి, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. దేవుని యొక్క చేతి కార్యములు, దేవుని యొక్క సృష్టిని మీరు చూడండి, సత్యమైనది. ఎక్కడ కూడా అతిక్రమణ లేదు, ఎక్కడ కూడా అతిక్రమణ లేదు దేవుని సృష్టిలో. ఆయన ఆజ్ఞాపించిన దానిని తరతరములుగా ఇదిగో సృష్టి నెరవేర్చుచున్నది. దేవుని చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. దేవుడు శాసనాన్ని పుట్టించాడంటే అది నమ్మకమైన శాసనం, అది నెరవేరకపోవడం అనేది ఉండదు. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. దేవుని శాసనాలు, దేవుని వాక్యములు, పుట్టము పెట్టబడిన ఆయన మాటలు, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. దేవుని శాసనములు వేటితో నిరూపితమై ఉన్నాయి? సత్యముతో, యథార్థతతో. కనుక నిజంగా దేవుని మాటలను ప్రతిరోజు కూడా మనము నేర్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే లోకంలో దేవుని వాక్యము తప్ప మనకు మేలు చేసే గొప్పదైనది ఇంకేదీ లేదు. మన ఆత్మలను శాశ్వతముగా రక్షించేటువంటిది లోకంలో ఇంకేదైనా ఉందా? దేవుని మాట తప్ప, పరిశుద్ధమైన దేవుని వాక్యం తప్ప. కనుక దినములో ఒక్క మారైనా సరే, కనీసం ఒక్క మారైనా సరే దేవుని వాక్యాన్ని మీరు వింటూ, నేర్చుకుంటూ, అభ్యాసం చేస్తూ ఉండాలి. దానిని దినమెల్ల మీరు జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఉండాలి. ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. అనేకులకు పరిచయం చేసే కార్యక్రమాలను గురించి మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఆ దిశగా ముందుకు వెళుతూ ఉండాలి. దేవుని వాక్యము ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో పవిత్రమైనది, ఉన్నతమైనది, స్థిరమైనది, యథార్థమైనది. అలాగే ఇంకా ఈ విషయాన్ని గురించి మనము ఆలోచిద్దాం. 12వ కీర్తన 6వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 12వ కీర్తన 6వ వాక్యం, యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా మాటలు అంటే దేవుని వాక్యములు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే అని ఆగూరు పలికాడు కదా. ఇదిగో చూడండి, మరొక సందర్భంలో గ్రంథకర్త, కీర్తనాకారుడు పలికినటువంటి మాటలు చూడండి. దేవుని మాటలు ఎంత పవిత్రమైనవో ఇక్కడ కీర్తనాకారుడు వివరిస్తున్నాడు, ఒక పోలికి చెబుతున్నాడు. మట్టి మూసలో వెండిని మనము కరిగించి, ఇదిగో 7 మారులు కరిగిస్తే, 7 మారులు కరిగిస్తే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు వెండిని కరిగించి 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 దానిని మనము ప్యూరిఫై చేస్తే ఎలా ఉంటుందో, ఆ వెండి ఎంత శుద్ధమైనదిగా ఉంటుందో, ఇదిగో అంతకంటే గొప్పవి దేవుని మాటలు. చూడండి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలు అంత పవిత్రములు. కనుక ఏమాత్రము మీరు సందేహాన్ని ఉంచటానికి వీలు లేదు. దేవుని వాక్యము స్థిరమైనది. మనుషుల మాటలనే మీరు నమ్ముతున్నారు, గాలి మాటలనే మీరు నమ్ముతున్నారు. దేవుని మాటలను కళ్ళు మూసుకుని నమ్మచ్చు. దేవుని మాటలను మీరు అత్యంత బలమైనటువంటి విశ్వాసముతో నమ్మవచ్చు. ఎటువంటి సందేహం లేదు. దేవునిని ఆశ్రయించే వారికి ఆయన కేడెము, కాపాడే దుర్గము. కనుక ప్రియులారా, దేవుని మాటలకు ఉన్నటువంటి పవిత్రత ఎంత అంత కాదు. ఉన్నతమైనటువంటి దేవుని మాటలు, పవిత్రతలో ఆకాశ స్థాయిని అందుకున్నటువంటి దేవుని మాటలు చాలా గొప్పవి. అలాగే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇదిగో, దేవుని మాటలతో నీవు వేటిని కూడా కలుపకూడదు, వాటిని నీవు అపవిత్రం చేయకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు.
దేవుని మాటలు పవిత్రమైనవే, సరే. మరి దేవుని మాటలు పవిత్రమైనవైనప్పుడు పవిత్రమైన దేవుని మాటలను అలాగే పవిత్రంగా ఉంచి పవిత్రమైన బోధ చేస్తున్నారా? లేదు, కలిపి చెరిపేస్తున్నారు. మనుషుల మాటలను చేర్చేస్తున్నారు, అపార్థం చేసేస్తున్నారు. కనుక దేవుడు ఈ హెచ్చరికను జారీ చేశాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఈ హెచ్చరికను జారీ చేశాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వాక్యము నుండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఇదిగో మీరు వాగ్దత్త దేశంలో అడుగు పెట్టబోతున్నారు. అక్కడికి వెళ్ళి దేవుని చిత్తానుసారముగా మీరు జీవించాలి. మీరు ఎటువంటి విధులను ఆచరించాలో, ఎటువంటి కట్టడలను పాటించాలో నేను మీకు తెలియజేస్తున్నాను, వినండి అని దైవజనుడైనటువంటి మోషే తెలియజేస్తున్నాడు. తర్వాత, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇదిగో ధర్మశాస్త్ర వాక్యములను ఎంతో పవిత్రమైనవిగా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దేవుని మాటలన్నింటి ప్రకారము మీరు నడుచుకొనవలసినదే, అంతే తప్ప వీటికి దేనిని కలపకూడదు, వీటిలో నుండి దేనిని కూడా తీయకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారు, దేవుని వాక్యములో నుండి కొన్నిటిని తీసేస్తుంటారు. అంటే వాటిని మనం అనుసరించలేము, అవి మనకు కొంచెం కఠినంగా ఉన్నాయి, అవి మన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి ఆటంకాలుగా ఉన్నాయి, కనుక వాటిని తొలగించేద్దాం. మనకేవైతే అనుకూలంగా ఉన్నాయో వాటిని ఉండనిద్దాం, మనకేవైతే కష్టంగా ఉన్నాయో వాటిని తీసేద్దామని కూడా కొంతమంది అనుకుంటారు. వీటికి వేటిని కలుపకూడదు, వీటి నుండి వేటిని కూడా తీయకూడదు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యమును అసలు మనం ముట్టుకోకూడదండి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమునకు దేనిని కలపకూడదు, దేవుని వాక్యము నుండి దేనిని తీయకూడదు. పవిత్రమైన దేవుని మాటలను పవిత్రంగానే ఉంచాలి. ఆ పవిత్రతను కాపాడటానికి మనం సైనికులమైపోవాలి. ఆ పవిత్రతను కాపాడటానికి మనం సైనికులమైపోవాలి. అస్సలు మనము ఎవరికి కూడా ఇదిగో దేవుని వాక్యాన్ని కలుషితం చేయటానికి మనం అనుమతినివ్వకూడదు. మనమే కాపలా కాయాలి. అంత పవిత్రంగా దేవుని వాక్యాన్ని ఉంచాలి. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అంటే అది బాధ్యత. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం విషయంలో మోషే ఈ ఆజ్ఞను జారీ చేశాడు. ఇదిగో దేవుని వాక్యాన్ని మీరు పాటించండి, మీరు ఆశీర్వదింపబడినట్లుగా, మీరు దేవుని యొక్క కృపకు నోచుకోవటానికి ఇదిగో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ, కట్టడలన్నిటినీ, విధులన్నిటినీ చేపట్టండి. అయితే దేవుని మాటలకు మీ మాటలను వేటిని కూడా కలపవద్దు, దేవుని మాటలలో నుండి వేటిని కూడా మీరు తీసివేయవద్దు. మీకు ఆటంకాలుగా ఉన్నాయని దేవుని మాటలనే మీరు తీసివేయవద్దు, జాగ్రత్త సుమా అని మోషే అన్నాడు. అలాగే క్రొత్త నిబంధన పూర్తయిన తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఇదే అర్థాన్ని దేవుడు యోహాను గారి ద్వారా మనతో పలికిస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వాక్యం నుండి ముగింపుకు వచ్చేసాం. చివరి పుస్తకం క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము చివరి పుస్తకం ముగింపుకు వచ్చేసినప్పుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథం నుండి, దేవుని యొక్క వాక్యముల నుండి మీరు ఈ సారాంశాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యానికి దేనిని కలుపకూడదు, దేవుని వాక్యములో నుండి ఏ పవిత్రమైన మాటను కూడా మీరు నిషేధించి తీసివేయకూడదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వాక్యం నుండి, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఇదిగో తన ఇష్టానుసారముగా పవిత్రమైన దేవుని మాటలతో లోక సంబంధమైనటువంటి మాటలను కలిపి ఈ బోధను చెరిపేశాడా, అపార్థం చేసేశాడా, అయితే వాడు భయంకరమైనటువంటి శిక్షకు పాత్రుడైపోతాడు. ఏమంటున్నారు ఇక్కడ యోహాను గారు? ఏమంటున్నారు చూడండి,
ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల కలుపునూ కూడదు, అందులో నుండి తీసివేయనూ కూడదు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. నిత్యత్వాన్ని కోల్పోతారు, నిత్యత్వాన్ని కోల్పోతారు, పరలోకాన్ని కోల్పోతారు. జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో మీకు పాలుండదు అని ఇక్కడ హెచ్చరిక జారీ చేయబడింది. కనుక దేవుని వాక్యం అనేసరికి గడగడలాడిపోవాలి. దేవుని వాక్యము చెప్పినట్టుగా మనం బ్రతకాలి, దేవుని వాక్యము చెప్పినట్టుగా మనం వినాలి. అంతే తప్ప దేవుని వాక్యానికి నా ఇష్టానుసారంగా ఏదైనా కలిపేయచ్చు కదా, అప్పుడు ఈ బోధ చక్కగా ఉంటుంది కదా, మనుషులు దురద చెవులు కలిగిన వారు కదా, వారికి కల్పనా కథలంటే బాగా ఇష్టం కదా, వాటిని వీటిని అన్నిటినీ కలిపేసి ఇదిగో నేను బోధలు చేసేద్దాం, మనుషులను నా యొద్ద చేర్చుకుందామని అనుకుంటే ఈరోజు తాత్కాలికంగా నీవేదో సుఖాన్ని అనుభవించవచ్చు, 4 డబ్బులు వెనకేసుకోవచ్చు, కానీ నీవు పరలోకపు పరిశుద్ధ పట్టణాన్ని కోల్పోతున్నావు, నిత్యత్వాన్ని కోల్పోతున్నావు, జీవవృక్షంలో పాలు లేకుండా నీవు త్రోసివేయబడుతున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ గ్రంథమందు ఉన్నటువంటి తెగుళ్ళన్నీ కూడా నీకే సంప్రాప్తించేలా చేస్తానని దేవుడు అంటున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. కనుక దేవుని పవిత్రమైన మాటలు అనగానే ప్రతి ఒక్కరూ కూడా చాలా భయంతో ఉండాలి, వణకుతో ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధించే ముందు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. తండ్రి, నేను నీ ఎదుట బోధించటానికి సహాయము చేయి తండ్రి. నీ పని, నీవిచ్చినటువంటి ఉద్యోగం ఇది, నీ కొరకు బ్రతికేటువంటి విధానం ఇది. నేనేదో నా ఇష్టాన్ని ఈ కార్యక్రమంలో చేర్చకుండా నీవేవైతే అనుకుంటున్నావో పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉన్నదో దానిని తండ్రి ఇదిగో నేను నెరవేర్చటానికి కృపను అనుగ్రహించు అని ప్రార్థనాపూర్వకంగా ప్రతి బోధ చేసే ముందు కూడా ఈ విధమైనటువంటి వణకుతో భయముతో ప్రతి బోధకుడు ఉండాలండి. ఇష్టానుసారంగా బోధించడం కాదు. దేవుడు నాకంతా చెప్పేశాడులే, దేవుడు నాకంతా అనుగ్రహించేశాడులే, నా నోట నుండి ఏది వస్తే అదే సత్యం అనేటువంటి తప్పుడు విపరీతమైనటువంటి ధోరణితో ఉండొద్దు. ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడుతూ వినయముతో భయభక్తులతో తండ్రి నీ చిత్తమును మాత్రమే నేను నెరవేర్చాలి, నీ బోధను నీ ఎదుట నేను బోధిస్తే ఎలా బోధిస్తానో అదిగో ఆ విధంగా బోధించేటట్టుగా నన్ను పవిత్రపరచు తండ్రి, నా ఆలోచనను శుద్ధీకరించు తండ్రి అని దేవుని యొద్ద మనం వేడుకోవాలి. దేవుని మాటలకు స్వంత చిత్తాన్ని కలపకూడదు. మనుషులు మెచ్చుకుంటారని, దురద చెవులు కలిగినటువంటి మనుషులు కల్పనా కథలు కోరుకుంటున్నారని వారికి అనుకూలంగా మనం మారిపోవటానికి వీలు లేదు. చక్కని బోధ చేయాలి. అదే విషయాన్ని ఆగూరు తెలియజేస్తున్నాడు. దేవుని మాటలు ఎంతో పవిత్రమైనవి, దేవుని మాటలు పుటము పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించి వారికి అందరికీ ఆయన కేడము. ఆయన మాటలతో ఏదీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు అని ఆగూరు తెలియజేస్తున్నటువంటి మాటల సారాంశము ఇదే. ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అలాగే అపొస్తలులు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారందరూ కూడా పుటము వేయబడినటువంటి దేవుని యొక్క పవిత్రమైనటువంటి మాటలను ఎంత చక్కగా నేర్పిస్తున్నారో, బోధిస్తున్నారో ఆయన వివరిస్తున్నారు చూడండి. అయితే వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారితో పాటు కొంతమంది అబద్ధికులు కూడా దేవుని వాక్యాన్ని తప్పుగా కలిపి చెరిపేస్తున్నారు. విపరీతమైనటువంటి వాదనలు, విపరీతమైనటువంటి పెడార్థాలు, అపార్థాలు చేసేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటున్నారు చూడండి, మేమైతే మిగిలినటువంటి ఇదిగో ఆ దొంగ బోధకుల వలె ఉండనందుకు దేవునికి కృతజ్ఞతలు, మేము మాత్రము దేవుని ఎదుట బోధిస్తున్నట్టుగానే బోధిస్తున్నాము అని పౌలు గారు సంతోషిస్తున్నారు. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యం. కాబట్టి ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు ఎవడు?
అనేక మంది పాడైపోతున్నారు, అనేక మంది తొట్టిల్లుతున్నారు. కొంతమంది బోధకులైతే అసలు దేవుని వాక్యానికి చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. మిగిలినవన్నీ కూడా కాకమ్మ కబుర్లే, కాకమ్మ కథలే. ఎందుకంటే ప్రజలను ఆకట్టుకోవడం వారికి బాగా వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ చెబితేనే ప్రజలు నా మాటలు వింటారు, నా బోధ వింటారు అనేటువంటి దృక్పథంతో వారు ఉంటారు. అలాగే వారికి దేవుని వాక్యం ఏమీ రాదు. దేవుని వాక్యం ఏమీ రానప్పుడు ఏం చేస్తారు? లోక సంబంధమైనవే చెప్పుకుంటారు. దేవుని జ్ఞానముతో నిండిన వాడైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అదే దేవుని వాక్యం, దేవుని జ్ఞానం తక్కువైపోయింది అనుకోండి, ఒక రెఫరెన్స్ తీసుకుంటాడు, ఒక మాట తీసుకుంటాడు, ఒక పదం తీసుకుంటాడు, అంతే వెళ్ళిపోతాడు, లోకంలోనికి వెళ్ళిపోతాడు. లోక సంబంధమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లన్నీ చెబుతాడు, కాకమ్మ కబుర్లన్నీ చెబుతాడు. భార్యాభర్తలు అంటాడు, అలాగే తండ్రి కొడుకులు అంటాడు, తల్లి కూతుర్లు అంటాడు, అత్తా కోడళ్ళు అంటాడు. ఇక లోక సంబంధమైనటువంటి ప్రతి చెత్త ఏమంటే సమయానుకూలముగా సందర్భాన్ని బట్టి అక్కడ దేవుని వాక్యాన్ని నేర్పించుటకు అవసరమైతే, అది అవసరమైతేనే మనం ప్రయోగించాలి. అది కూడా సత్య సంబంధమైనటువంటి ఉదాహరణనే తీసుకోవాలి. కానీ వీరు ప్రతి పనికి మాలిన చెత్తను బోధలో పెడుతూ ఉండటం ఆయా సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటాం. అవి మనకు కాస్త నవ్వును తెప్పించవచ్చు, కాస్త కాలక్షేపంగా కూడా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి మాత్రం అవి భిన్నంగా ఉంటాయి. ఆయన గద్దిస్తున్నాడు, అటువంటి వారిని ఆయన గద్దిస్తున్నాడు. జాగ్రత్త, వారు ఇప్పటికైనా తమ యొక్క ధోరణి మార్చుకోవాలి, వారి ప్రవృత్తి మార్చుకోవాలి. అందుకే పౌలు గారు అంటున్నారు చూడండి, కాబట్టి ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. ప్రారంభ శతాబ్దంలోనే అనేక మంది తయారైపోయారు. దేవుని వాక్యం చేతికొచ్చేసింది, ఏదో అక్కడక్కడ కొన్ని వచనాలను నేర్చేసుకున్నారు, కొన్ని బోధలు వినేశారు, అపోస్తలుల దగ్గర నేర్చేసుకున్నారు. ఇక ఎలా తయారైపోయారు? కలిపి చెరిపేస్తున్నారు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. అంటే పవిత్రమైన దేవుని మాటలను మరి ఏం చేస్తున్నారు? అపవిత్రంగా మార్చేస్తున్నారు. లోక సంబంధమైనటువంటి విషయాలను కలిపేస్తున్నారు, కల్పనా కథలను కలిపేస్తున్నారు. కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక మేమైతే అలా ఉండలేదు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి ఎలా ఉన్నారు? నిష్కాపట్యము గలవారమును. కపటం లేదు మాలో. ఏదో మనుషులు ఎదుట ఈ విధంగా బోధిస్తేనే వీరు వింటారు గనక మేము దేవుణ్ణి పట్టించుకోకుండా మనుషులను సంతోషపెట్టేటువంటి బోధలను అయితే ఎప్పుడు కూడా చేయాలనుకోలేదు. నిష్కాపట్యము గలవారమును, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము దేవుని వలన నియమింపబడిన వారము. అపాయింటెడ్ బై గాడ్. దేవుడు అపాయింట్ చేశాడు. ఇదిగో నా పని, నా ఉద్యోగం, నా సువార్త కార్యక్రమం. దేవుని పనికి దేవుడే నియమించినటువంటి వారు, దేవుని చేత నియమింపబడినటువంటి వారు, దేవుని ఎదుట బోధించేటువంటి వారు ఎలా బోధిస్తారండి? దేవుని మాటల యొక్క పవిత్రతకు ఏమాత్రము భంగము కలుగనివ్వరు. దేవుని యొక్క కీర్తికి ఏమాత్రము అప్రతిష్ట రానివ్వరు. వారు సైనికుల వలె నిలబడతారు. అట్టి మాదిరిగా ఉన్నారు పౌలు గారు అక్కడ. అలాగే ఉన్నారు అపోస్తలులు అక్కడ. అలాగే ఉన్నారు ప్రారంభ శతాబ్దపు నమ్మకస్తులైన శిష్యులు. చూడండి, మేము నిష్కాపట్యము గలవారము, దేవుని వలన నియమింపబడిన వారము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నవారము. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నవారము, మనుషుల ఎదుట కాదు. భౌతికంగా అయితే మా ముందు మనుషులు ఉండొచ్చు మా మాటలు వినటానికి, కానీ మేము నిజంగా ఆత్మయందు దేవుని చూస్తున్నాము, దేవుని ఎదుట బోధిస్తున్నాము అని పౌలు గారు చెబుతున్నారంటే ఇంతకంటే నమ్మకస్తులు మనకెవరు దొరుకుతారు చెప్పండి. కనుక ప్రియులారా, ఎంత నమ్మకత్వాన్ని మనము కూడా కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు ఇటువంటి నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. మీరు దొంగలైపోకండి, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించే విధానంలో ఉండకండి. ఏదో 4 డబ్బులు వెనక వేసుకోవటానికి ప్రజలను మభ్యపెడుతూ మీరు దేవుని వాక్యమును అపవిత్రపరచకండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆగోరు తెలియజేశాడు. కనుక ఆగోరు మాటలలో ఉన్న పరమార్థం ఇదే. దేవుని మాటలకు ఎంత పవిత్రత ఉన్నదో ఆయన తెలియజేస్తూ ఆ పవిత్రతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని కూడా ఆయన అక్కడ నేర్పిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ సందేశము ద్వారా దేవుని మాటలను చక్కగా మీరు నేర్చుకున్నారని, ఆ మాటల యొక్క పవిత్రతను గ్రహించారని, ఇక మీదట ఆ పవిత్రతను కాపాడే సైనికులుగా, వీరులుగా మీరందరూ ఉంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ
ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును అత్యంత కృప కలిగిన వాడునైనా పరలోకమందున్న మా తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలను మీరు మాకు అనుగ్రహించారు. తండ్రి, పుటము పెట్టబడినటువంటి మాటలను మీరు మాకు దయచేశారు. ఆ మాటలను సత్య సంబంధమైనటువంటి బోధగా మేమందరము వినటానికి తండ్రి మీరు మాకు కృపను చూపించారు. ఇంత గొప్ప అవకాశమును మీరు మాకు దయచేసినందుకు మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మీ చిత్తమును నెరవేర్చుటయందు ఎల్లప్పుడూ మేము ఆసక్తితో ఉండడానికి సహాయమును అనుగ్రహించండి. మీ వాక్యం యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి మాకు బలాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. తండ్రి, అనేక మంది మీ వాక్యమును కలిపి చెరిపెడువారుగా ఉంటున్నటువంటి పరిస్థితులలో దొంగ బోధలను అరికెట్టుటకు తండ్రి ఎల్లప్పుడూ మేము సిద్ధముగా ఉండి అనేక మంది మనుష్యులను మీ మార్గములోనికి సత్య సంబంధులుగా మార్చు నిమిత్తము మేము పోరాడగలగటానికి మమ్మల్ని తండ్రి సిద్ధపరచండి, అనుకూలతనివ్వండి. దేవా, మీ మాటలు ప్రతి ఒక్కరూ విన్న తరువాత వారి యొక్క హృదయములను తండ్రి పవిత్రపరుచుకొని తండ్రి ఇక మీదట లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కాకుండా దుర్బోధలను చేసేవారుగా ఉండిపోకుండా తండ్రి వారు మీ వైపు తిరిగి పరివర్తనను పొందగలుగుటకు వారికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.